వీళ్ళారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 25వ కీర్తన 17వ వచనం. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము. భక్తుడైన దావీదు చేయుచున్న ప్రార్థన. దేవుని వైపు చూసి, ప్రభువా, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్ల నుండి నన్ను విడిపించుము అని అంటూ ఉన్నాడు. చాలాసార్లు వేదనలు అధికమైనప్పుడు మన హృదయము భారమైపోతుంది. ఈ వేదనలంతా కూడా మన హృదయములో చేరి మనకు ఇబ్బందిని కలుగు చేస్తూ ఉంటాయి. కనుక మనము ఎంతో బలహీనపడిన వారమై, కొన్నిసార్లు వైద్యులు మనలను పరిశీలించినప్పుడు మన వ్యాధికి మన హృదయంలో ఉన్న ఆలోచనలు, ఇబ్బందులే కారణము అని చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ భక్తుడు దేవుని వైపు చూసి, దేవా, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్ల నుండి నన్ను విడిపించుము అని అన్నాడు. నీ హృదయ వేదనలు అధికమైనప్పుడు నీవు దేవుని వైపు చూసి మొరపెట్టుము. దేవుడు ఆ ఇబ్బందిలో నుండి, ఆ ఇక్కట్లలో నుండి మిమ్మలను విడిపించి మిమ్మలను ఆశీర్వదించువాడు ఆయన. అందుకే కదా ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాప భారమును, మన శాప భారమును తన మీద మోసుకున్నవాడై, వాటన్నిటిలో నుంచి మనకు విమోచనను కలుగజేసిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ హృదయ వేదనేమిటో, నీ హృదయంలో ఉన్న భారమేమిటో ఎరిగినటువంటి వాడు కనుక, ప్రభువా, నా హృదయ వేదనలు విస్తారముగా ఉన్నాయి, నాకు సహాయం చేసి ఈ ఇక్కట్ల నుండి, ఇబ్బంది నుండి నన్ను విడిపించమని చెబితే, నీ పాపాన్ని, నీ శాపమును మోసిన ఆయన నీ శ్రమలను, నీ బాధలను కూడా తన మీద వేసుకొని నీకు నెమ్మదిని, సుఖమును అనుగ్రహించువాడు. వేదన కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళండి. హృదయ భారము అధికమైనప్పుడు దేవునికి మొరపెట్టండి. వాటిలో నుంచి మీకు విమోచనిచ్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, పరిశుద్ధుడా, హృదయ భారముతో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చినప్పుడు వారి వేదనలను మీరు అర్థం చేసుకుని వాటిలో నుంచి మీరు విడుదలనిచ్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.